నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్ స్పెషల్ స్టోరీ నేను నవ్య ఆ దారుణ హత్యను వాళ్ళే చేశారా ఇసుక మట్టి దందాలో విభేదాలు హత్యకు దారితీశాయా రాజకీయ కారణాలు కూడా ఉన్నాయా సొంత పార్టీ నేతలే మట్టు పెట్టారా జిల్లా నేతలకు ఇసుక మట్టి దందా గురించి ముందే తెలుసా హంతకులను పట్టుకొని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారనే ప్రచారంలో నిజమెంత అసలు హంతకులు ఎవరు సీఎం చంద్రబాబు ఈ కేసును ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణ హత్యకు గురైన టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ హత్య కేసును ఛేదించే విషయంలో జిల్లా పోలీసులు కీలక పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నిందితులను పట్టుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు ప్రచారం జరగడంతో జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఎవరా హంతకులు అని రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గ మాజీ ఎంపీపీ బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముప్పవరపు వీరయ్య చౌదరి ఒంగోలులోని తన కార్యాలయంలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిన విషయమే. అయితే వీరయ్య చౌదరిని ఇంత దారుణంగా ఎవరు హత్య చేశారన్నది పోలీసులకు సవాల్గా మారింది. ముప్పవరపు వీరయ్య చౌదరి తెలుగుదేశం పార్టీకి ప్రకాశం జిల్లాతో పాటు బాపట్ల జిల్లాలో కూడా క్రియాశీలక నేతగా ఉండడంతో స్వయంగా సీఎం చంద్రబాబు ఈ హత్య కేసును త్వరితగతిన ఛేదించాలని ఆదేశాలు ఇవ్వడంతో పోలీసులకి పెను సవాలుగా మారింది. వీరయ్య చౌదరి హత్య కేసును ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హత్య కేసును ఛేదించేందుకు 12 టీంలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొదట సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు హత్యలో 4 వ్యక్తులు పాల్గొని ఆ తర్వాత 2 ద్విచక్ర వాహనాలపై పారిపోయినట్లు గుర్తించారు. అయితే సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల్లో ద్విచక్ర వాహనాల నంబర్ ప్లేట్లతో పాటు హంతకుల ముఖం సరిగ్గా కనిపించకపోవడంతో ఈ హత్య కేసులో ఇంకొంచెం లోతుగా దర్యాప్తు చేయాలని భావించారు. వీరయ్య చౌదరికి రాజకీయంగా, వ్యాపారపరంగా, ఆర్థిక పరంగా ఎవరెవరితో విభేదాలున్నాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. ఈ కోణంలో చేసిన దర్యాప్తులు కూడా అంతగా పురోగతి లభించక పోలీసులు తికమక పడుతున్న తరుణంలో హత్య చేసిన హంతకులు వాడినదిగా భావిస్తున్న ఒక స్కూటీ చీమకుర్తిలోని ఒక డాబా వద్ద హత్య జరిగిన రోజు రాత్రి నుండి అక్కడే ఉందని గుర్తించారు. ఆ స్కూటీ ఎవరిది అన్న కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు ఆ స్కూటీ ఒంగోలులోని ఒక వ్యక్తిదిగా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అతను ఆ స్కూటీని ఒంగోలుకి చెందిన మరో వ్యక్తి వినోద్కి 2 సంవత్సరాల క్రితం అమ్మినట్లు తెలిపారు. ఆ వినోద్ ఎవరన్న కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు ఈ హత్య కేసులో కీలక ఆధారాలు సంపాదించారని తెలుస్తోంది. వినోద్ అనే వ్యక్తికి కొన్ని లారీలు, ట్రాక్టర్లు ఉన్నట్లు, అతను వాటితో మట్టి, ఇసుక తోలడానికి నాగులుప్పలపాడుకి చెందిన ఒక మట్టి, ఇసుక మాఫియాకు సంబంధించిన వ్యక్తితో సన్నిహితంగా ఉండేవాడని పోలీసులు తెలుసుకున్నారని వార్తలొస్తున్నాయి. పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేయగా వీరయ్య చౌదరి హత్యకు గల కారణాలు తెలియవచ్చినట్టు సమాచారం. ముప్పవరపు వీరయ్య చౌదరికి తన సొంత పార్టీలోనే రేషన్, ఇసుక, మద్యం సిండికేట్లకు చెందిన వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి, నల్లూరి గోపి అనే వ్యక్తులతో పాటు అమ్మనబ్రోలుకి చెందిన వ్యాపారవేత్త ముప్పా సురేష్లతో తారాస్థాయి వివాదాలున్నట్లు గుర్తించారు. అనుమానిత నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా హత్య చేయించడానికి ప్రధాన సూత్రధారులు వారేనని భావిస్తున్నారు. వారికి ఒంగోలుకి చెందిన వినోద్తో సహా చీరాల స్టువర్ట్పురంకి చెందిన 2 పాటు మరో 4 వ్యక్తులు కలిసి వీరయ్య చౌదరి హత్యకు సహకరించారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. అయితే హత్యకు కుట్ర చేసినట్లు భావిస్తున్న ముప్పా సురేష్, దేవేంద్రనాథ్ చౌదరి, నల్లూరి రాజాలు పోలీసుల అదుపులో ఉన్నారని, హత్య చేసిన వినోద్తో పాటు అతనికి సహకరించిన వారు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ హత్యలో వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి పాత్ర కీలకంగా ఉన్నట్లు భావిస్తున్నారు. దేవేంద్రనాథ్ చౌదరికి సంబంధించిన అన్ని వ్యాపార, ఆర్థిక మూలాలను వీరయ్య చౌదరి దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాడని, ఈ విషయం స్థానిక నేతలకు దేవేంద్రనాథ్ చౌదరి ఏకరువు పెట్టాడని, ఈ విషయంలో స్థానిక నేతలు జోక్యం చేసుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఇక్కడ ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా హత్య చేసిన వాళ్ళు దొరికితేనే ఈ హత్య కేసు ఓ కొలిక్కి వచ్చేలా ఉంది. ఇక్కడ మొదటి నుంచి భావించినట్టుగానే టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి హత్యకి కారణం మద్యం, రేషన్, మట్టి మాఫియా చేసే వ్యక్తులతో ఉన్న విభేదాల కారణంగానే ఈ దారుణ హత్య జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ హత్యకు పాత్రధారులుగా పరిగణిస్తున్న 2 వ్యక్తులు సొంత పార్టీ వారే కావడం గమనార్హం. చూడాలి మరి ఏం జరుగుతుందో ఈ కేసులో. ఇది వాల్టీ స్పెషల్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.